మనసులోని మర్మము. మనసులోని మర్మమును తెలుసుకో అన్నారు మెహర్ బాబా. మనసు ఒక విచిత్రమైనది. దాని మర్మం ఇది అని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనస్సు గురించి తెలుసుకోవడానికి మనస్సే ఆధారం. మనస్సును ఉపయోగించి మనస్సు ద్వారానే మనస్సు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వేరే మార్గం లేదు. మనసంటే ఆలోచనల పుట్ట. మనసే అన్నిటికీ మూలం. అది స్వర్గాన్ని నరకతుల్యంగా మార్చగలదు, నరకాన్ని స్వర్గంగా తీర్చిదిద్దగలదు. అంటే మన ఆలోచనలు సక్రమంగా ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. ఈ సందర్భంగా ఒక కథను మనం తెలుసుకుందాం. ఒక భూతం ఉంది. అది అందరి దగ్గరికి వెళ్ళి, నన్ను మీ ఇంట్లో పనివానిగా పెట్టుకోండి, ఊరికే సేవ చేసి పెడతాను. ఎప్పుడైతే నాకు మీరు పని ఇవ్వలేకపోతారో, ఖాళీగా అట్టి పెడతారో, అప్పుడు మిమ్మల్ని మింగేస్తాను అని చెప్పింది ఆ భూతం. పనిలో పెట్టుకున్న వారంతా తర్వాత పని ఇవ్వలేక ఖాళీగా ఉంచిన వాళ్ళందరినీ చెప్పినట్లుగానే ఆ భూతం మింగేసింది. చివరికో జ్ఞాని దాన్ని పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకున్నాడు. గోడకు నిచ్చెన వేసి భూతంతో చెప్పాడు, నేను నీకు ఒప్పచెప్పిన పని పూర్తయిన మరుక్షణం నీవు చేయవలసిన ఇంకొక పని ఏమంటే ఈ నిచ్చెన మెట్లు ఎక్కడం దిగడం పని. ఆ పనయ్యాక జ్ఞాని చెప్పిన ఇంటి పని మొదలెట్టాలి. ఆ వెంటనే నిచ్చెన మెట్లు ఎక్కడం దిగడం చెయ్యాలి భూతం. అలా చేసి చేసి ఆ భూతం తన ఓటమని ఒప్పుకొని అక్కడి నుండి పారిపోయింది. కాబట్టి ఏ పని లేకుండా మనస్సును ఖాళీగా ఉంచితే చెడ్డ ఆలోచనల భూతం అందులో చొరబడుతుంది. నిచ్చెన మెట్లు ఎక్కడం దిగడం అంటే భగవంతుని నామం విడవకుండా జపించడం. ఒక పని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ పని పూర్తయింది, ఆ ఆలోచన పూర్తయింది. వేరే పని గురించిన ఆలోచన చేసేలోపు మనస్సుని ఖాళీగా ఉంచవద్దు. అలా ఉంచితే చెడ్డ ఆలోచనల భూతం ప్రవేశిస్తుంది. ఆ ఖాళీని భగవన్ నామంతో భర్తీ చేస్తే భూతం ప్రవేశించేందుకు చోటు ఉండదు. కాబట్టి ఆలోచనలను భగవన్ నామస్మరణతో నింపాలి.